హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తాటికాయ కోసం వచ్చాను. తాటికాయలు వేద్దామని కాయ పడింది, తీస్తాను. అమ్మా బాగుంది, చక్కగా ముగ్గింది, బాగుంది. ఇంకా తాటికాయ దొరికింది, దీంతో గారెలేసి చూపిస్తాను రండి. ఇంకా 2 ఉన్నాయి, వేస్తాను. చాలా ఉన్నాయి చూడండి, 1, 2 రాలుతూ ఉంటాయి, వేస్తూ ఉంటాను నేను గారెలు. హాయ్ ఫ్రెండ్స్, తాటికాయలు చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూడండి. తాటికాయలు తెచ్చాను. ఈగల రోజులే కదా, తాటికాయ అంటేనే ఈగలు ఉన్నాయి అనుకోవద్దు. ఫస్ట్ ఇలా కొట్టాలి, కాకపోతే కొంచెం మెత్తగానే ఉంది. మాయే తాటి చెట్లు ఉన్నాయి మాకు, తాటి మొక్కలు. ఇలా కుట్టిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత కొంచెం వాటర్ కొట్టుకోవాలి. ఇలా వాటర్ కొట్టుకుంటే చక్కగా మెత్తబడుద్ది. ఇలా అనుకుని అన్నీ ఇలా పెట్టేసుకోవాలి. మొత్తం అలా తీసిన తర్వాత చూపిస్తాను. ఈగలు బాగా పడుతున్నాయి, తీపి ఎక్కువ. తాటికాయ తీపి ఎక్కువ ఉంటేనే ఈగలు బాగా వస్తాయి. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఏ పైది పేడు తాటికాయది తీసాను. దీన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకోవాలి. పీసు చక్కగా వస్తుంది. ఇలా తీసుకోవచ్చు, లేదంటే కొంతమంది గరిటతో తీస్తారు. నాకైతే ఇలా నాకు బొయ్యి బుట్ట ఉంది, చక్కగా దీంతో తీసుకుంటాను. ఇది బెల్లం ఇలా తీసిన కొబ్బరి, బెల్లం, తాటి పీసు. అది తాటికాయల నుంచి తీసాను కదా పీసు. ఇలా ఆపా ఉంటుంది, ఆపాలు వేసుకుని నొక్కుంటే పీసు రాదు, చక్కగా ఉట్టు గుజ్జే వస్తుంది. ఈ గుజ్జు మొత్తం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఇలా పిసుకుతేనే వస్తుంది. ఇది తాటి పేస్టు తీసాను కదా, అందులో ఊరిపిండి ఎంత పడితే అంత. కొంచెం ఇడ్లీ నొక్కు కూడా వేసుకుంటే బాగుంటుంది. అది ఎలా బాగుంటుందంటే చక్కగా పొత్తు కింద చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్లీ ఊరిపిండి వేసామనుకోండి, నోటికి చుట్టినట్టు ఉంటుంది. అదే ఇడ్లీ నొక్కు కూడా వేస్తే బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది, రుచి వస్తుంది. త్వరగా కామెంట్ చేయండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇంత ఉండలు చేసుకోవాలి. నూనె రాసుకుని చేసుకుంటే ఇలా అంటుకోదు, చక్కగా నున్నగా వస్తుంది. ఒక అరగంట మట్టికి నానాలి. వేసుకోవాలి, కవర్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. తర్వాత చేతికి కూడా నూనె రాసుకుని ఉండ చేసుకోవాలి. నీళ్ళతో చేస్తే ఏమవుతుందంటే వెంటనే మాడిపోతుంది. నూనెతో చేస్తే మాడదు, చక్కగా ఉంటుంది. పలసం చేయక్కర్లా, చక్కగా ఇలా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. పలసం చేస్తే కొంచెం గట్టి అయిపోతుంది. చిన్న టెక్నిక్స్ వాడితే అన్ని ఏదైనా రుచిగానే ఉంటుంది. ఇలా ఉండాలి. జోరు కాకుండా గట్టి కాకుండా ఉండాలి. జోరైనా లోన ఉడకదు, మళ్ళీ గట్టి అయితే బాగా గట్టిగా ఉంటాయి. అరగంట ఉడికించేటప్పుడు చక్కగానే ఊరి బాగుంది మెత్తగా.
ఎక్కువ కూడా వేసుకోకూడదు, తక్కువగా వేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకుంటుంది. అది చూడండి వేగిందల్లా అలా లేగుతుంది. అప్పుడు బాగా అలా వేగిందల్లా అలా తిరగేసుకుంటే ఇలా చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడుతుంది. చక్కగా ఇలా దోరగా ఏగుతూ ఉండగా ఏది ఎగిందో చూసుకోవాలి. అలా ఆ వేపు మీద తీసేసుకోవచ్చు. చూసారా ఇలా ఒక్కొక్కటి తీయాలి. అన్నీ కలిసి తీయటం అవ్వదు, ఒక్కొక్కటి అయితే మెత్తగా ఉంటుంది కదా కొంచెం. ఇవి నేను వండాను కదా తాటిగారులు, అది వెంటనే వేడిగా తినకూడదు, చేదుగా ఉంటాయి. మరుసటి రోజు నుంచి బాగుంటాయి. చూడండి ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. తాటికాయ కూడా కొంచెం తీపి ఉంది, బెల్లం వేసాను, కొబ్బరి వేసాను, అందుకని బాగా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి. నేను వేసిన కొలతలు అవి చూసారు కదా, ఏమేమి కలిపాను, ఎలా కలిపాను అన్నీ చూసి మీరు కూడా చేసుకోండి. ఇంకేమైనా వంటలు కావాల్సి ఉంటే నా ద్వారా నేను చేయాలని అనుకుంటే మీరు ఏం చేయమంటే అది చేస్తాను. కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.